నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో తొలి రోజు దాఖలు కాని అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. నేటి నుంచి మొదలైన అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణలో తొలి రోజు నామినేషన్లు ఏమీ దాఖలు కాలేదని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుండి ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తొలి రోజు నామినేషన్లు ఒకటి కూడా దాఖలు కాలేదని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. అదేవిధంగా పోలింగ్ బూతుల తనిఖీలలో భాగంగా సమస్యాత్మకంగా ఉన్న బూతుల మార్పు కోరుతూ ఇచ్చిన నివేదిక మేరకు వాటిని మార్చేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెనాలిలో సమస్యాత్మకంగా ఉన్న 5 పోలింగ్ బూత్లను మార్పు చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు నామినేషన్కి ఫస్ట్ డేట్ అయింది. ఆఫీస్లో ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలి అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు నామినేషన్స్ రాలేదు. డే 1 ఉంటే కొంచెం జాగ్రత్తగా అందరూ చూస్తున్నారు, అందుకని ఈరోజు ఎవరూ రాలేదు. దట్ ఈస్ ది స్టేటస్ టుడే. కానీ ఇంకొక అప్డేట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మన దగ్గర పోలింగ్ స్టేషన్స్ చేంజింగ్ కోసం పర్మిషన్ వచ్చింది. నేను కొన్ని పోలింగ్ స్టేషన్లో మన దగ్గర ఇష్యూస్ వచ్చాయి నా ఇన్స్పెక్షన్ టైంలో. సో అందుకనే రేషనలైజేషన్ టైంలో మనము కొన్ని పోలింగ్ స్టేషన్ చేంజింగ్ కోసం ప్రపోజల్ రాసాము. సో ఆ విషయంలో 5 పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ఈసీఐ. ఆ లొకేషన్ మనం చేంజ్ చేస్తాం. మోస్ట్లీ సేమ్ బిల్డింగ్లో సేమ్ స్కూల్లో వేరే రూమ్లో పెట్టేస్తాం. సో అందుకనే మా ఓటర్స్కి కూడా కష్టం. It won't be troublesome to voters as well. This is all for today. రేపు మనం చూస్తాం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికలలో తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ బస్టాండ్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్, ఆర్టీసీ సిబ్బంది, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మే 11వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. ఆ రోజు మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎండలో చెప్పేసి కాకుండా అక్కడికి రండి. మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. చక్కటి షామియానాస్, అలాగే డ్రింకింగ్ వాటర్, ఇంకా ఫ్యాన్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ 85+ ఏజ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు అక్కడికి వచ్చి ఓటు వేయలేని వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకు హోమ్ ఓటింగ్ అనేటువంటి ఆ యొక్క సౌకర్యం ఇచ్చారు. సో అందువల్ల ఈసారి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఓటరుగా ఎన్రోల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. సో సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవడం. అదేవిధంగా డిఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే వారి యొక్క ఎంతో విలువైన సమయాన్ని ఓటుపై అవగాహన కార్యక్రమంలో వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా డ్రైవర్లు, కండక్టర్లు, స్టాఫ్, అలాగే క్లీనర్లు అందరినీ ఇక్కడ ఉంచి వారందరికీ కూడా
ఫామ్ 12A ఎలా ఏ విధంగా వస్తుంది, ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏంటి విషయాలపైన చక్కటి అవగాహన ఇచ్చారు. ఓటు హక్కు ఎంత జాగ్రత్త వాడుకుంటే అంత మంచి క్వాలిటీ లీడర్షిప్ కానీ అంత మంచి ప్రజలకి మేలు జరిగిద్దనే ఉద్దేశాన్ని చక్కగా అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి మా తెనాలి డిపో నుంచి సుమారుగా రోజుకి ఒక 30,000 మంది 30 నుంచి 35,000 మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. దాదాపుగా ఈ టైంలో ఈ 12-12:30 నుంచి వచ్చే ప్రయాణికులందరికీ టచ్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఈ విధంగా అవేర్నెస్ పబ్లిక్లో కానీ మా ఎంప్లాయీస్లో కానీ అవేర్నెస్ తీసుకొచ్చినందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జవ్వలపాలెం, తడికలపూడి, కిష్కిందపాలెం గ్రామాలలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగు అడుగున జనం నీరాజనాలు, మహిళామణులు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో పెన్షన్లు ఇవ్వలేక చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సచివాలయం సిబ్బంది 11 మంది ఉంటారు. ఊరికి వచ్చి 300 నుండి 400 పెన్షన్లు ఉంటాయి. వారి చేత ఇప్పించలేరా అంటూ మండిపడ్డారు. ఈ గ్రామాలలో తాను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. మిగిలిపోయిన పనులను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమతో కలిశారని, రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో పరిపాలన సాగిస్తామని చెప్పారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఉషా రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు మైనేని మురళి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధు, జనసేన నాయకులు బండ్లపాటి చలమయ్య, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కూడా నేను ఓటమి చెందినప్పుడు కూడా మీ గ్రామంలో మెజార్టీ అందించిన గ్రామం ఈ గ్రామం. మరొకసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 4వ పర్యాయం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. మరొకసారి ఆశీర్వదించండి. ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 పథకాలు, దాదాపు ఇప్పటికి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కన్నా 4 రెట్లు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు అందించబోతూ ఉన్నారు. అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దూరదృష్టితో పనిచేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. తడికలపూడి గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా కూడా మన హయాంలోనే జరిగిందనేది యథార్థం ఉన్నాను. అందరూ కూడా మరి ఆలోచన చేయండి. అభివృద్ధి అనేది ఈ గ్రామంలో, ఈ వార్డులో ఎవరి హయాంలో జరిగింది? మనం అధికారంలో ఉన్న 14 నుంచి 19 దాకా చేసినటువంటి అభివృద్ధి తప్ప అంగళం అభివృద్ధి కూడా ఈ 5 ఏళ్లలో చేయాలి. ఇలా గెలిచినా ఓడిపోయినా మీలో మమేకమై మీలో ఒకటిగా ఉండే వ్యక్తిగా నన్ను ఆదరించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక్కడ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. శ్మశానం సమస్య ప్రధానంగా ఉంది. ఆ శ్మశానం సమస్య కూడా తీర్చడానికి పెద్దలు రత్తయ్య గారు 20 సెంట్లు స్థలం కూడా ఇవ్వబోతా ఉన్నారు. తొందరలోనే ఆ స్థలం శ్మశానం అభివృద్ధికి కూడా కొంత నిధులు కేటాయించి అదంతా అభివృద్ధి చేసి మీకు అప్పచెప్పబోతా ఉన్నారు. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం యువతుల వివాహాల నిమిత్తం
జహాజ్ వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక చిన్రావూరులోని ట్రస్ట్ నిర్వాహకులు మరియు టీడీపీ నాయకులు ఖలీల్ నివాసం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా మరియు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని వీటిని అందజేశారు. తెనాలి, మంగళగిరి, వేమూరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 16 మంది ముస్లిం యువతులకు సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే జహాజ్ వస్తువులను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ సభ్యులు ఖలీల్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ కుద్దూస్, మైనార్టీ నాయకులు షేక్ మొహద్దీన్, కర్జూర్ సుబానీ, షేక్ నాజర్, షేక్ అబ్బాస్, షేక్ అన్వర్, షేక్ గౌసియా, షేక్ నఫీజ్, రమ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి తెనాలి చుట్టుపక్కల గ్రామాలు కానీ, మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం, పర్సూరు నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 16 మంది పేద ముస్లిం యువతుల పెళ్లిళ్ళకి కావాల్సినటువంటి జహేజ్ సామాగ్రి మరి ఈరోజు ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ఎన్ఆర్ఐ యుఎస్ఏ నుంచి ఈరోజు వచ్చున్నారు. వారి చేతి మీదుగా ఇది 18వ సంవత్సరం కార్యక్రమం. వారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి ట్రస్ట్ చైర్మన్గా నేను, ట్రస్ట్ కార్యదర్శి గౌసియా బేగం గారు అందరం కలిసి మరి సంయుక్తంగా ఈరోజు 8 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా రేపు ఆదివారం రోజు 20 మంది స్కూల్ కాలేజీ పిల్లలకి మరి స్కాలర్షిప్లు, మెరిట్ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం కల్పించేందుకోసం ట్రస్ట్ ఏంటంటే ఒక 2 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఫండ్ కింద కేటాయించి వాళ్ళ చదువు కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించి చదివించాలనేటువంటి సంకల్పం తీసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.